ఉత్తరాంధ్రలోని ఆ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ సీనియర్లు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. కానీ ఆ ఒక్క నాయకుడు మాత్రం రోజు వార్తల్లో కనిపించారు. వ్యక్తిగత వ్యవహారాలు, సీనియర్ల ఫిర్యాదులతో చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ తర్వాత కూడా అధినేతని పల్లెత్తు మాట అనకుండా పార్టీలోనే కొందరిని టార్గెట్ చేశారు. అలాంటి నాయకుడు అసెంబ్లీ సాక్షిగా అనూహ్యంగా అధినేతను కలవడం సిక్కోలు రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తారా? ఆ ఫైర్ బ్రాండ్ మళ్ళీ పార్టీలోకి వస్తారా? అదే జరిగితే ఆయన్ని వ్యతిరేకించిన సీనియర్ల పరిస్థితి ఏంటి? ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఒకప్పుడు విపక్ష పార్టీకి కంచుకోట. కానీ 2024 సార్వత్రిక ఎన్నికలతో ఆ జిల్లా రాజకీయ చరిత్రే మారిపోయింది. 10కి 10 అసెంబ్లీ స్థానాల్లో ఓటమి పాలైంది వైసీపీ. ఎన్నికల తర్వాత ఒకప్పుడు మంత్రులుగా కీలక పదవుల్లో ఉన్న సీనియర్ నేతలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జిల్లాలో రాజకీయ హీట్ పెంచారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వంపై, జిల్లాలో ఉన్న కేంద్ర రాష్ట్ర మంత్రులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. అధినేతకు విధేయుడిగా ఉంటూనే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. అయితే అనూహ్యంగా కుటుంబ వివాదాలతో కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు దువ్వాడ. కుటుంబ వ్యవహారాలను కొలిక్కి తెచ్చుకుని మళ్లీ యాక్టివ్ అవుతున్న తరుణంలో సీనియర్ నేతలు ధర్మాన సోదరుల ఫిర్యాదులతో దువ్వాడను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ వేటు పడ్డా దువ్వాడ అధినేతపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. కానీ తన సస్పెన్షన్ కు కారణమని భావించిన ధర్మాన సోదరులు, కూటమిలో రాష్ట్ర కేంద్ర మంత్రులుగా ఉన్న కింజారపు కుటుంబంపై మాత్రం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జిల్లాలో తన సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెస్తూ మాజీ సభాపతి తమ్మినేని సీతారాంతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ధర్మాన వర్గంపై నేరుగా రాజకీయ యుద్ధం ప్రకటిస్తూ శ్రీకాకుళంలో వైసీపీని భూస్థాపితం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు 2029లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, ధర్మాన సోదరులపై తన అభ్యర్థులను నిలబెట్టి సత్తా చూపిస్తానని దువ్వాడ ప్రకటించడం సిక్కోలు రాజకీయాల్లో మరింత సెగ పుట్టించింది. వైసీపీతో దువ్వాడ అనుబంధం పూర్తిగా తెగిపోతుందని అంతా భావిస్తున్న టైంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ సాక్షిగా దువ్వాడ శ్రీనివాసరావు అధినేత జగన్ని కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జగన్తో దువ్వాడ భేటీ అయ్యారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని, ఇంటికి వచ్చి కలవమని కూడా చెప్తారనే వార్తలు షికారు చేశాయి. దీంతో దువ్వాడ తిరిగి వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారా అనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఇక్కడే అసలు ప్రశ్న ఎదురవుతోంది. దువ్వాడ వ్యాఖ్యలు రాష్ట్ర స్థాయిలో ధర్మాన కుటుంబాన్ని తీవ్రంగా డ్యామేజ్ చేశాయనే అభిప్రాయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో దువ్వాడను తిరిగి పార్టీలోకి తీసుకుంటే ధర్మాన సోదరుల రియాక్షన్ ఏంటి? బహిరంగంగా దూషించుకున్న నాయకులు కలిసి పనిచేయగలరా? లేకపోతే అధినేతే దగ్గరుండి సర్దుబాటు చేస్తారా అన్న చర్చ మొదలైంది. దువ్వాడ కాకతాళీయంగానే జగన్మోహన్ రెడ్డిని కలిశారని, అధినేతను ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని కొందరంటున్నారు. మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దూకుడుగా వ్యవహరించే దువ్వాడ లాంటి బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు పార్టీకి అవసరమని కొందరు అధినేతకు సూచించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అంతేకాదు వ్యక్తిగత జీవితం వివాదాస్పదమైన దువ్వాడ, మాధురి ఇద్దరూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సెలబ్రిటీలుగా మారడం, వారికి లభిస్తున్న ఆదరణ కూడా రాజకీయంగా ప్లస్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకప్పుడు వైసీపీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు అంతర్గత తగాదాలు, రీఎంట్రీ ఊహాగానాలు, కొత్త సమీకరణాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి. దువ్వాడ తిరిగి వైసీపీలోకి వస్తారా? ధర్మాన సోదరులతో గ్యాప్ క్లోజ్ అవుతుందా? లేక ఈ విభేదాలు మరింత ముదురుతాయా? దువ్వాడ శ్రీనివాసరావు, మాధురి రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది? వైసీపీలో వీరి రోల్ ఏంటి అన్న దానిపై త్వరలోని ఓ క్లారిటీ వచ్చేలా ఉంది.